సంస్కారం నేర్చుకోవాల్సిన కళాశాలలో కులాల వివక్షని నేర్చుకొని పక్క కులం వారిని బాధ పెడితే వాటి యొక్క పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో అనేది నేను మీ ముందుకు తెస్తున్నాను, సాహసిస్తున్నాను. కారణం ఏంటంటే ఇది పబ్లిక్గా చెప్తున్నా. విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఉందనుకోండి, దాంట్లో ఈ కమ్మ వర్గానికి పిల్లలంతా కూడా వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉంటారు. మిగతా వాళ్ళని అసలు దగ్గరికి చేరనివ్వరు. వాళ్ళు అసలు మనుషులుగా ట్రీటే చేయరు. ప్రతి ఒక్కరి దగ్గర బాలకృష్ణ ఇది ఉంటుంది, అది మోటార్ సైకిల్కి స్టిక్కరు, అలాగా చిన్నపిల్లలు. ఆ తెలియని వయసులో వాళ్ళని మందలించాల్సింది ఎవరు? టీచర్లే కదా. అక్కడ మాస్టర్లు అరే బాబు అలా చేయకూడదురా, అందరితో కలవాలి అని చెప్పాలి కదా. అలా చెప్పకపోవటం వలన ఏం తెలుసా అండి, రామ్ గోపాల్ వర్మ ఇతను మా విజయవాడ అతనే. కర్మకాలి ఇతను వెళ్ళి ఆ సిద్ధార్థ కాలేజీలో పడ్డాడు. ఆ సిద్ధార్థ కాలేజీలో అతను ఈ కమ్మ వర్గ వివక్షకు గురయ్యి మానసికంగా వారి యొక్క బ్యాడ్ ట్రీట్మెంట్ వాళ్ళ హృదయంలో ముద్రించబడిపోయింది. మరి రామ్ గోపాల్ వర్మలో చూస్తే విజయవాడలో స్టూడెంట్స్ మధ్య ఎలా కొట్టుకునే వాళ్ళం, సోడా బొట్టి పెట్టి కొట్టుకోవటం, సైకిల్ చైన్లు తీసి కొట్టుకోవటం, అవన్నీ కూడా శివ సినిమాలో చూపించేటప్పటికి ప్రజానికి మొత్తం వెర్రెక్కిపోయారు. కలెక్షన్లు వర్షం కురిపించేశారు. అది నాణ్యానికి ఒకవైపే. కానీ రామ్ గోపాల్ వర్మలో ఇంకా పక్కన బాధ ఉంది, వేదన ఉంది, మచ్చ ఉంది. ఆ రాచపుండు మానలేదు, ఆ కుల వివక్ష. ఇది రెండు అగ్రకులాలకు సంబంధించింది. ఎందుకంటే రాజులు పెద్ద కులమే, కమ్మవారు పెద్ద కులమే, ఇద్దరు ఓసీయే. వీరి మధ్య ఇంత వివక్ష ఉంటే పాపం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకెంత నీచంగా చూస్తారు వీళ్ళు. అది పక్కకు వద్దాం. దీని ఫలితంగా ఏమైందో తెలుసా, అవకాశం వచ్చినప్పుడు ఈ కమ్మవారి మీద ఎంత భయంకరమైన సినిమాలు తీశాడు అనేది ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్. అది అప్పటికే బాగా దెబ్బతిని ఉంటే మూలంగా అవకాశం వచ్చేటప్పటికి ఆ లోపల ఉన్న ఫీలింగ్ మొత్తం కూడా బయటికి తన్నుకొచ్చింది. ఇది కాదు, ఇలా ఉండకూడదండి. కాలేజీలో మార్పు రావాలి. స్టూడెంట్స్ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. అక్కడున్న టీచింగ్ స్టాఫ్ బాధ్యత. ఇక్కడ నేను కమ్మవారిని విమర్శిస్తాను కదా, ఏ కాలేజీలో సరే అది ఆ కాలేజీ యాజమాన్య యొక్క బాధ్యత.